యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన అంశము. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. చాలామంది రక్షణ పొందుతారు అంటారు, కానీ రక్షింపబడ్డారు అంటారు, కానీ అసలు దేవుని యొక్క సంకల్పం ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో చాలామందికి తెలియదు. తెలుసు అంటారా, తెలియదు అంటారా? చాలామంది తెలియదు. అందుకని ఒక మాట ఉంటుంది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని దేవుని యొక్క కోరిక అనే విషయాన్ని అక్కడ రాయబడి ఉంది. రక్షణ పొందాలి. రక్షింపబడిన వారు సత్యమును గూర్చిన అనుభవం కావాలి. అనుభవం చాలా అవసరం. దేని గురించి అనుభవం? సత్యమును గూర్చిన దాని గురించి అవసరమై ఉంది. ఇది దేవుని యొక్క కోరిక. ఎవరి కోరికండి? ఈరోజు మన చదవబడిన వాక్య భాగం నుంచి రోమా పత్రిక నుంచి 8వ అధ్యాయము 28, 29 వచనం నుంచి పాఠం నేర్చుకుంటున్నాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది? దేవుని యొక్క సంకల్పం కనిపిస్తుంది. ఎవరంట వాళ్ళు? దేవుడు ప్రేమించేవారా? దేవుని ప్రేమించేవారిగా? దేవుని ప్రేమించేవారికి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి అర్థం? ఎలాగ మీరు దేవుని ప్రేమించగలుగుతారు? దేవుడు కనిపించేవాడు కాదు, ఆయన ఆత్మస్వరూపి. మరి దేవుణ్ణి మీరు ఎలాగా ప్రేమిస్తారు? ఎలా ప్రేమిస్తారండి? కనిపించిన వ్యక్తిని అయితే ఏదో ఒక క్రియల రూపంలో ప్రేమిస్తున్నాము అనే విషయాన్ని మనం గమనించవచ్చు. కానీ దేవుని ప్రేమించడం అంటే అది ఎలాగా? మరి ఆయన ఏం మనకు కనిపించడు, కనిపించే ఆయన కాదు. మరి ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏంటి? గ్రంథం ఈ రీతిగా తెలియజేస్తుంది. ప్రేమించడం అంటే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనము, 21వ వచనము, 23వ వచనము మనం ఆలోచన చేస్తే యోహాను భక్తుడు దేవుని ప్రేమించడం అంటే ఏంటో అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకుందురు. అంతేనండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకుంటారు. 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకున్న వాడే. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆజ్ఞలని అంగీకరించి గైకునేవాడు దేవుని ప్రేమించడం అంటే. 23వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకును అని రాయబడింది. అంటే దేవుని ప్రేమించడం అన్నా, యేసుక్రీస్తు ప్రేమించడం అన్నా ఆయన మాటని అంగీకరించి గైకుని ఆయన కోరిక చెప్పిన మనం నడుచుకోవడమే దేవుని ప్రేమించడం. ఇవన్నీ చేయకోకుండా మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్తే వేషధారణం అయిపోతాం. ఏమైపోతాం? వేషధారణం అయిపోతాం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇదే యోహాను భక్తుడు
తన పత్రికలో రాస్తూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము మనం ఆలోచన చేస్తే, 5వ అధ్యాయం 3వ వచనం, మనమైన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించటం. రోమా పత్రికలో 8వ అధ్యాయము 28వ వచనంలో ఏం చెప్తున్నాడు? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి ఏం కలగాలని కోరుకున్నాడు? మేలు కలగాలని కోరుకున్నాడు. ఇంకేం కోరుకున్నాడండి? మళ్ళీ రోమపత్రిక వద్దాం, 8వ అధ్యాయము 28, 29 వచ్చిన మళ్ళీ చదువుతాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన ఆజ్ఞలు చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. ముందు ముందు ఆ మాట మనకు చాలా అవసరం పడుతూ ఉంటుంది. ఏంటంట? దేవుడు ఎవరిని ముందు ఎరుగునో అనే మాట రాయబడి ఉంది. తర్వాత వారు తన కుమారునితో సారూప్యం గలవారటుకు వారిని ముందుగా నిర్ణయించున్నాడు అన్నది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎరుగునో అన్న మాట ఒకటిని, నిర్ణయించును అనే మాటని మీరు రెండు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎలాగ నిర్ణయించాడు, ఎలాగ ఎరుగుతున్నాడు, లేకపోతే ఎలాగ నిర్ణయించాడు అనే విషయాన్ని లేఖనాల ద్వారా మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఒక లైన్ మీరు చూస్తే, దేవుడు ఎవరిని ముందు ఎరుగునో అన్న మాట రాయబడి ఉంది. ముందు ఎరగటం ఇది ఎవరికి సాధ్యపడుతుంది? ఎవరన్నా చెప్పగలుగుతారా? ముందు ఏం జరగబోతుందో చెప్పగలుగుతారా? చెప్పలేం. ఒకవేళ మనకి ఏమైనా షెడ్యూల్ ఉంటే కనుక దాని గురించి ఆలోచన చేసి ఇది చేయబోతున్నాను అనుకోవచ్చు. కానీ పలానా రోజున పలానా టైంకి ఇది జరగబోతుంది అని ఎవరైనా మానవులో చెప్పగలవారు ఉన్నారంటే మానవులు ఎవరు చెప్పేవారు లేరు. ఒక దేవుడు ఒక్కడే చెప్పగలవాడు. దేవుడు సర్వజ్ఞాని, భవిష్యత్తు జ్ఞానం ఎరిగినవాడు. భవిష్యత్ జ్ఞానం మన ఎవరికైనా తెలుసా? భవిష్యత్ జ్ఞానం మనకి ఎవరికైనా తెలుసా? భవిష్యత్తులో ఏం జరగబోతుంది మనకి ఏం తెలుసా? మన ఎవరికి తెలియదు. సర్వజ్ఞాని అయిన దేవునికి మాత్రమే ఈ విషయం తెలిసింది. ఒకనొక సందర్భంలో ఎరగటం అంటే జరగబోయే దాని గురించి చెప్పడం. యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట తెలియజేస్తున్నాడు. యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయారు. బబులోను చెరకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు హింసింపబడుతున్నారు. అలా హింసిస్తున్న వారిని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఒక దినాన పడద్రోయబడుతున్నాడు అనే విషయం తెలియజేశాడు. పడద్రోయటం అంటే వాళ్ళని ఆ రాజ్యాన్ని తీసేయబోతున్నాడు. ఎందు నిమిత్తం రాజ్యం తీసేయబోతున్నాడు అంటే తన పిల్లలైన వారిని బబులోను చేతికి అప్పచెప్తే వాళ్ళు ఏం చేశారంటే దేవుని పిల్లలైన యూదుల్ని హింసించడం మొదలుపెట్టారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళని పూర్తిగా తొలగించడానికి వాళ్ళకి ఏం జరగబోతుందో అనేది ముందుగానే దేవుడు యెషయా ద్వారా ఆ విషయం తెలియజేశాడు. చూద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము. మన దగ్గర ఉన్న గ్రంథాన్ని తెరిచి చూద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం ఒకసారి పరిశీలించేద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనము, 10వ వచనము, 11వ వచనము ఒకసారి మనం పరిశీలించేద్దాం. జాగ్రత్తగా మీరు గమనించండి. అక్కడ జరిగింది దాని గురించి దేవుడు మాట్లాడతలేదు, కానీ జరగబోయే దాని గురించి దేవుడు ముందుగానే తన పిల్లలైన యూదులకి తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఏమన్నాడు? చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునేది దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడును, నన్ను పోలినవాడును లేడు.
నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకుననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని చూడండి. నేనే అంటే నేను తప్ప వరకు దేవుడు లేదు, నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను అనేసి ఎవరికి చెప్పాడండి? మనకు చెప్పట్లేదు అన్నమాట. మరి ఎవరు చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నాడు. ఏంటి సమాచారం ఏంటంటే, ఇంకా మనం ముందుకెళ్దాం. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని ఏం చేస్తున్నాడంట? తెలియజేస్తున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చి వానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చుదును, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచుదును అనే విషయం తెలియజేశాడు. అంటే ఇప్పుడు జరిగిపోయింది చెప్తున్నాడా, జరగబోయిన దాని గురించి చెప్తున్నాడా? జరగబోతుందని గురించి చెప్పాడు. ఎవరిని రప్పిస్తున్నాడంట? క్రూర పక్షిని. పక్షికి గుర్తు ఏంటంటే, బైబిల్లో పక్షి అనే సందర్భం వాడినప్పుడు వేగానికి సూచన. పక్షి దేనికి చూసిందంటే వేగానికి సూచన. రెక్కలో చాపడానికి విస్తరిస్తున్నప్పుడు దేనికి చూసిందంటే విస్తరించడానికి సూచన. మీరు గమనించండి. అయితే ఇప్పుడు బబులోను మీదకి ఎవరిని రప్పిస్తున్నాడు? ఇక్కడ ఏం రాశాడు? క్రూర పక్షిని. అంటే క్రూర పక్షి అంటే దయా దాక్షణం లేకోకుండా దొరికినట్టుగా ఏం చేస్తారు? చంపేస్తారనమాట. క్రూరమని ఏమంటాం మనం? దయా దాక్షణం లేని ఏమంటాం? పశువులతో పోలుస్తూ ఉంటాం. కాబట్టి బబులోను రాజ్యం మీదకి రాబోతున్న సైన్యం కూడా అటువంటిదే. ఇది ముందు ఎవరిని ఎరిగినో అన్న మాట గురించి మనము భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడు దేవుడు జరగబోయే వాటిని గురించి చెప్తున్నాడు అనే సంఘటన గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అయితే ఈ చెప్పినప్పుడు కూడా యూదుల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, వాళ్ళు అనుసరిస్తున్న విగ్రహారాధన వాళ్ళు కొనసాగిస్తూ, ఇదిగో ఇదే మమ్మల్ని నడిపించింది, ఇదే మమ్మల్ని తప్పిస్తుంది, ఇదే మమ్మల్ని విమోచిస్తుంది అన్నట్టుగా భావంతో వాళ్ళు ఉన్నారు. అటువంటి భావాన్ని కలిగి ఉన్న అవిధేయులని యూదుల్ని దేవుడు ఖండిస్తూ మాట్లాడితే ఏమంటాడంటే 48వ అధ్యాయము, మీరు 45, 46, 47, 48 అని చెప్పుకుంటుంటే బబులోను రాజ్యం మీదకి వచ్చిన రాజ్యం ఏదండి? ఈ వాచనం అయిపోయిన తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేయండి. చూడండి, 4, 5 వచనాలు, 6 వచనాలు మనం ఆలోచన చేస్తే చదువుతాం. వాళ్ళ యొక్క అవిధేయతకి దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీవు మూర్ఖుడు అనియు, నీ మెడ ఇనప నరమనియు, నీ నుదురు ఎత్తడిదని నేను ఎరిగి ఉండి. ఏమంటారు చూడండి, నా విగ్రహము ఈ కార్యములు జరిగించిననియు. వీళ్ళేమనుకుంటున్నారో మానవుల యొక్క ఆలోచన విధానం ఎలాగుందండి? చేసింది దేవుడు కాదు. ఏంటంటే అక్కడ ఏకవచనం వాడుతున్నారు చూడండి. నా విగ్రహము అనే మాట ఆనాడు యూదులైన ప్రజలు మాట్లాడుతూ, అంటే యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలు మళ్ళీ యెషయా ద్వారా దేవునికి తెలియజేస్తున్నారు. ఏమనుకుంటున్నారంట వాళ్ళు? నా విగ్రహము ఈ కార్యములు జరిగించిననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించిననియు. దేన్ని నియమించాడు? దేన్ని నియమించాడండి? ఇప్పుడు యూదులు ఎవరు హింసిస్తున్నారు? యూదుల్ని బబులోను రాజ్యం, బబులోనీయులు. ఇప్పుడు వారి మీదకి ఎవరిని రప్పిస్తాను దేవుడు తెలియజేశాడు? క్రూర పక్షిని. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు ఎవరంటే మాదియా పారసిక సామ్రాజ్యం. కోరేష్ అన్నారు మాట, కోరేష్ రాజు, దరివేశ విన్నారు కదా, చూసారు, చదివారు కదా. వీళ్ళందరూ కూడా ఆ రాజ్యానికి సంబంధించిన వారు. ఇప్పుడు ఆ రాజ్యం ద్వారా బబులోను రాజ్యాన్ని పడద్రోయిపోతున్నాడు విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది తెలియజేసినప్పుడు కూడా వీళ్ళ అవిధేయత ఎలా ఉందంటే, అది నీవు కదా చేసేది, ఇదిగో మేము పోసుకున్న పోత విగ్రహం ఏదైతుందో అదే మమ్మల్ని విడిపిస్తుంది, అదే మమ్మల్ని మాకు తెలియజేస్తుంది అన్నట్టుగా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళు ఏమన్నాడు? ముందు 4వ వచనంలో మూర్ఖుడు అన్నాడు. ఏమన్నాడండి? నువ్వు మూర్ఖుడు అన్నాడు. అంటే ఇశ్రాయేలును ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, మీరు మూర్ఖపు జనం, మీకెంత చెప్పినా మీ చెవులు ఎలా ఉన్నాయంటే మందగిల్లిపోయినాయి.
చెప్తున్నాడు ఇంకా 5వ వచనం సెకండ్ లైన్. నీవు చెప్పుకున్నట్లు పూర్వకాలమునే ఆ సమాచారము నీకు తెలియజేసి తిని. అంటే ఇంకా నువ్వు చెప్పలేదు, నీకంటే ముందుగా నేను ఏం చేశానంటే ఇక్కడ ఏం జరగబోతుందో ఆ సమాచారం నేను తెలియజేసిన విషయాన్ని తెలియజేశాడు. ఇదండి భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు ముందుగా తెలియజేసిన మాటలు. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే ఏమని ఉంటుందంటే, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి అని రాయబడి ఉంటుందండి. అంటే మీరు ఆ పత్రిక అంతా చూస్తే దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం బట్టి ఏం జరిగిందో, క్రీస్తు ప్రభు ద్వారా ఏం జరిగిందో అనేది ఆ పత్రికలో మనం చదువుతున్నప్పుడు దాన్ని మనం గుర్తించగలుగుతాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే అప్పగింపబడతాడని, ఆయన సిలువ వేయబడతాడని, ఆయన తిరిగి మళ్ళీ లేపబడతాడని ముందుగానే దేవుడు తెలియజేశాడంట. ఆ విషయాన్ని పేతురు గారు ఆనాడు యూదులైన ఆకాశం క్రింద భక్తులైన యూదులకి దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ దేవుని వాక్యం వింటున్న వారికి దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించి దేవుడు ఏం చేశాడు అనే విషయం తెలియజేశాడు. చూడండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము పేజీ నెంబరు 104 23వ వచనం మీరు ఆలోచించేయండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును చూడండి. దేవుని యొక్క సంకల్పంలో ఏం భాగాలు ఉన్నాయి మీరు గమనిస్తున్నారా? నిర్ణయించుకోవడం ఉంటుంది. 2 దేవుడు ఎరిగిన వాడుకుంటున్నాడు. 3 తన సంకల్పమును నిశ్చయించడం. ఏమన్నాడంటే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి. ఎలాగ అనుసరించాడని ఆయన? భవిష్యత్తు జ్ఞానం ఏంటి? యేసుప్రభు గారు ఎప్పుడు వస్తారు, ఆయన ఎప్పుడు అప్పగింపబడతాడు, ఎప్పుడు ఆయన దుష్టుల చేత అప్పగింపబడతాడు, ఎప్పుడు మరణిస్తాడు, మళ్ళీ ఎప్పుడు తిరిగి లేపబడతాడు అనే విషయాన్ని ముందుగానే దేవుడు తన భక్తులకి తన పరిశుద్ధాత్మ ద్వారా ఆ విషయాన్ని తెలియజేశాడు. వింటున్నారా విషయాలు? దేవుని యొక్క సంకల్పము చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రతి వ్యక్తి ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమన్నా చూడండి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపేశారు. ఎలా జరిగిందంటే ఇది అప్పటికప్పుడు జరిగిన కార్యక్రమా? యేసుప్రభు గారు భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు జరిగిన కార్యక్రమా? కాదు. ఇది ముందుగానే నిర్ణయింపబడింది. ఎప్పుడు నిర్ణయింపబడ్డదండి? ముందుగానే నిర్ణయింపబడి. ఆయన అప్పగింపబడాలి, చంపబడాలి. ఆయన మరణం ద్వారా మానవాళికి ఏం రావాలి? రక్షణ రావాలి. ఆయన మరణం ద్వారా అంటే ఆయన చిందించిన రక్తము ద్వారా ప్రతి మానవుడికి, అపరిశుద్ధతో ఉన్న వారికి పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపింపబాటికి దేవుని యొక్క సంకల్పము జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకో విషయాన్ని మీరు ఆలోచించేస్తే ఇరిమియా గురించి దేవుడు ప్రస్తావన చేస్తూ ఏమన్నాడంటే, ఇరిమియా గురించి ప్రస్తావన చేస్తూ దేవుడు ఏమంటాడంటే, ఇరిమియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం మీరు ఆలోచన చేస్తే చూడండి, ఇంకా ఇరిమియా గర్భములో పుట్టక మునిపే నేను నిన్ను ఎరిగితిని అన్నాడు దేవుడు. మనము బయటకు వచ్చిన తర్వాత, బిడ్డ లోకానికి వచ్చిన తర్వాత మనం అతన్ని తెలుసుకుంటాం, వచ్చాడు పుట్టాడు అని మనం తెలుసుకుంటాం. కానీ దేవుడు ఇంకా గర్భములో పడక మునిపే చూడండి, దేవుని యొక్క జ్ఞానము, భవిష్యత్తు జ్ఞానము. దేవుడు సర్వజ్ఞాని, భవిష్యత్తు జ్ఞానం ఎరిగినవాడు దేవుడు. కాబట్టి ఏమన్నాడంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. అండ్ ఎవరన్నా చెప్పగలుగుతారా మాట? రూపింపక మునిపే అంట. ఇప్పుడంటే స్కానింగ్లు వచ్చినాయి. అది ఎప్పుడు? గర్భంలో పడక మునుపు స్కానింగ్ పడితే బిడ్డ ఉన్నాడని తెలుస్తుందా? తెలీదు. అది ఎప్పుడు? బిడ్డ గర్భంలోకి వచ్చిన తర్వాత స్కానింగ్ చేస్తే పలానా పలానా అని తెలుస్తుంది. అవునా కదా? కానీ ఈ భక్తుడు ఎవరు? ఇర్మియా గర్భంలో రూపింపక పడక మునిపే నేను నిన్ను ఎరిగితిని అంటున్నాడు. అంటే అతను ఎలాగ పుట్టబోతున్నాడు, తన యొక్క జీవితం ఎలా ఉంటుంది, అతను నా కొరకు ఎలాగా నడుచుకోబోతున్నాడు, అతనికి వస్తున్న కష్టాలు ఏంటి, అతనికి వస్తున్న నష్టాలు ఏంటి, అతనికి వస్తున్న ఇబ్బందులు ఏంటి, అతను ఏ రకంగా
ముందు కొనసాగుతున్నాడు. ప్రతి విషయం కూడా దేవునికి తెలిసిన ఇరిమియా గురించి. కాబట్టి ప్రత్యేకించి దేవుడు ఇరిమియాని ఏర్పరచుకోవడం జరిగింది. ఏమంటున్నాడు చూడండి అక్కడ, రూపింపక మునిపే నేను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవుని కొరకు ప్రతిష్ఠింపబడ్డాడు ఎవరు? ఇర్మియా. ఇదంతా పుట్టక మునిపే దేవుడు తెలియజేశాడు అతని జీవితం ఎలాగుంటుంది, పుట్టిన తర్వాత అతను ఎలా ఉండబోతున్నాడు, అతను ఎలాగా దేవుని కొరకు పని చేయబోతున్నాడు అనే విషయాన్ని ముందుగానే దేవుడు తెలియజేశాడు. ఇది భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు మాత్రమే చెప్పగల మాట. అందుకనే ఇందాక మనం ఏం చూసామండి, ఏం చూసాం మనం మరొకసారి. ఎప్పుడు మన రోమపత్రిక మనం ఏం చూసాం, 8:29 ఏం చూసాం, దేవుడు ఎవరిని ముందు ఎరుగునో అనే దానికి ఉదాహరణగా కొన్ని విషయాలు మాత్రమే మనం చూసాం. అంటే జరగబోయిన సంగతుల గురించి దేవుడు ఎలా తెలియజేస్తాడు అనే దాని గురించి మాత్రమే చూసాం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు యొక్క అమూలమైన రక్తము ద్వారా మానవులు విమోచింపబడటానికి ఆయనను ముందుగా నియమించడం జరిగింది. ఎవరు ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎలాగంటండి, అమూలమైన రక్తము ద్వారా మానవాళి విమోచించటానికి ఆయనను ముందుగానే దేవుడు ఏం చేశాడంటే నియమించడం జరిగింది. ఇక్కడ మనం పేతురు రాసిన మొదటి పత్రిక మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయండి. మీరు ఆలోచన చేస్తే 2 విషయాలు కనిపిస్తుంది. ఆ విషయాలు ఏంటో మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక చదువుదాం. ఈ వాక్యాన్ని బట్టి మొదటి అధ్యాయము 18వ వచనం అనుసరించి మనం ఆలోచన చేద్దాం. చదవండి. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవక్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూలమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు. ఇక్కడ మీకు ఎన్ని విషయాలు కనిపిస్తున్నాయో చెప్పండి. ఇక్కడ ఎన్ని విషయాలు కనిపిస్తున్నాయో మీరు చెప్పగలగాలి. చూడండి. 1, ఇక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఈ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే క్షయమైనది. ఓకేనా? 2 ఏంటంటే అక్షయమైనది. ఏంటి అక్షయమైనది ఏంటి, క్షయమైనది ఏంటి? మీరు ఆలోచన చేశారా? ఇక్కడ క్షయమైనది ఏంటండి ఇది అండి? బంగారము వెండి అంట. ఇదేంటది? క్షయమైపోయింది. ఇక్కడ ఏమన్నాడు? ఎలాగా వాళ్ళు ఇక్కడ మీరు గమనించినట్టయితే మీరు జాగ్రత్తగా మీరు 18 వచ్చిన ఆలోచన చేస్తే, పితృపరంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం నుండి క్షయవస్తు చేత మీరు విమోచింపబడలేదు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగుంది? వారి యొక్క ఆలోచన ఎలాగుంది చూడండి. వాళ్ళు దేని చేత విమోచింపబడ్డారు అనుకుంటున్నారు వాళ్ళు? రైట్. కాబట్టి పేతురు గారు ఏం చెప్తున్నారంటే, మీరు వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడతలేదు అన్నాడు. అంటే ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? 2వ వచనం చదవండి. 2వ వచనం, ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబట్టుకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితోనియా అను దేశములందు చెదిరిన వారు చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. అంటే ఎవరికి చెప్పినట్టు ఈ మాట? యూదులైన వారికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు యూదుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, వారు దేని చేత విమోచింపబడ్డామని ఆలోచన కలిగి ఉన్నారు వాళ్ళు. ఇది ఇప్పుడు ఇది ఏంటంట? ఇది ఏమిటంట? వెండి బంగారం ఏంటంట? క్షయము. అంటే క్షయం అంటే
నశించిపోయినటువంటిది, దానివల్ల ఎటువంటి ఉపయోగం. కానీ దీన్ని బట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏమనుకుంటున్నారు? విమోచన అనుకుంటున్నారు వీళ్ళు దీన్ని బట్టి మాకు విమోచన కలిగిందని. అంటే యూదుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఇప్పుడే కాదండి, మొదటి నుంచి దేవుడు చెప్పుకుంటేనే వచ్చాడు వాళ్ళకి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదన్న మాట వాడుతున్నాడంటే, మనుషులు ఎలా మారిపోతారో, ఎలా చెదిరిపోతారో, ఎలాగ వాళ్ళు విగ్రహారాధన వైపు వెళ్ళిపోతారో ముందుగానే తెలియజేశాడు. అవునంటారు కాదంటారా? ఇక్కడ ఇప్పుడు ఈ ఈ ఈ అక్షయమైనది ఏంటండి? అక్షయమైనది ఏంటండి? దాంట్లో ఉన్న వాక్య భాగాన్ని బట్టి అక్షయమైనది ఏంటి? రైట్, యేసు క్రీస్తు యొక్క రక్తము, లేకపోతే క్రీస్తు రక్తము అని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఏది అమూలమైంది? ఈ రెండిటిలో ఏది అమూలమైంది? క్షయమైందా, అక్షయమైందా? క్షయమైంది. ఇప్పుడు వీళ్ళు ఎలా విమోచింపబడ్డారు? వీళ్ళు ఎలా విమోచింపబడ్డారండి? క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారు. ఒకసారి వీళ్ళు ఇలాగా ఉండటానికి కొన్ని వచనాలు మనం ఆలోచన చేద్దాం. ఆ వచనాలు మనం ఆలోచన చేస్తే మనకి కొంత అవగాహన అన్నది వస్తుంది. ఎలాగ వెండి బంగారం చేత వాళ్ళు విమోచింపబడ్డారు? అది మన ఇంట్లో ఉన్నట్టుగా వెండి బంగారం ఇంట్లో పెట్టుకుంటే విమోచింపబడేది కాదు. అది భౌతికంగా మనకి వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, కానీ ఎంతవరకు ఆ వెండి బంగారం మనకి ఉపయోగపడుతుంది? ఈ భౌతికమైన శరీరంతో ఉన్నంత కాలమే అది మనకి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితంలో ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏది పనిచేయదు? అక్షయమైనది పనిచేయదు. మరి ఏది పనిచేస్తుందంటే, ఇదిగో రాసుడు, అమూలమైన క్రీస్తు రక్తం అంటాడు. అమూలమైన క్రీస్తు రక్తము అంటాడు. ఒకసారి వీళ్ళ చరిత్ర, వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగుందనేది పేతురుగా తెలియజేశాడు. ఒకసారి నేను చదువుతున్నాను, చూడండి. మళ్ళీ, పితృపారంపర్యన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం నుండి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు అన్నాడు. ఈ మాట అన్నాడంటే అక్కడ ఏమర్థమవుతుంది? మేము వీటిని బట్టి మాకు విమోచన కలిగింది అని ఒక ఆలోచనలు ఉన్నారు. ఇది ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది అని మనం ఆలోచన చేస్తే వచ్చేసేయండి పాత నిబంధనకి. మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని, అంటే అబ్రహాంతో చేసిన వాగ్దానం బట్టి ఈ భూమి మీద అనేకమైన జనాలు ఉన్నప్పుడు కూడా అబ్రహాం చేసిన ఆ వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకుని ఆ ప్రజల ద్వారా తన యొక్క నామఘనత, తన యొక్క అద్భుతం, తన యొక్క ఆశ్చర్యాలు చేయడానికి, తన గురించి తెలుసుకోవడానికి వాళ్ళని ఏర్పరచుకుని ముందుకు నడిపిస్తుంటే వాళ్ళేమో దేవునికి వ్యతిరేకంగా కొనసాగడం మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండము 19వ అధ్యాయము మీరు చూసినట్టయితే, నిర్గమకాండము 19వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చదువుంది. మీరు చాలా జాగ్రత్తగా, మీరు ఇశ్రాయేలుకి చెప్పబడిన ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎందుకు అంత ఖచ్చితంగా అంత మాటలు చెప్పవలసి వచ్చిందో మనకు అర్థమవుతుంది. చూడండి, 5వ వచనం 6వ వచనం. మీరు నా మాట శ్రద్ధగా విని, ఎలాగండి? ఆనాడే కాదండి, ఈనాడు కూడా దేవుని యొక్క మాట మనం ఎలాగనాలంటే శ్రద్ధ పెట్టి వినాలి. శ్రద్ధ పెట్టి వినే మనసు చాలా మందికి ఉండదు. కొంతమంది ఏంటో తెలియదు, కానీ ఇంటికాడ నిద్ర సరిపోక మనకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చేది సరదాగా పడుకుంటారు కదా. ఇంటి దగ్గర చాలా సమయం ఉంటుంది. మీరు చూడండి, మీకు ఎంత సమయం అన్నా పడుకుందామని నిద్ర రాదు. కానీ ఎక్కడ నిద్ర వస్తుందంటే ఇక్కడ నిద్ర వస్తుంది. ఎందుకు? రెడీ ఉంటాడు కదా. మరి నువ్వు ఎంత శ్రద్ధగా పెట్టి మనసు పెట్టి వాక్యం వినాలని ప్రయత్నం చేసినా ఏదో ఒక రూపంలో నిన్ను పడుకోబెడతానే ఉంటాడు. ఆసక్తి లేకుండా చేస్తుంటాడండి. దేవుని మాటలు ఎక్కడికి వెళ్ళినా కూడా చేస్తాడు. మీకు ఒక ఉపమానం తెలుసు కదా, విత్తనము విత్తబడుతుండగా ఎవరు వచ్చేస్తున్నారు? దుష్టుడు వచ్చేస్తున్నాడు. ఎక్కడుందా విత్తనం?
నీ నోటునుంది, అది ఇంకా హృదయంలోకి వెళ్ళక మునిపే వచ్చేసి లాక్కెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆ రోజు యూదులు మాత్రమే కాదండి, నేడు క్రైస్తువులు అనబడుతున్న మనము కూడా దేవుని వాక్య వినే విషయంలో శ్రద్ధ ఉండాలి. చదువుతున్నాం చూడండి. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల అప్పుడు ఏమవుతారంటే వాళ్ళకి 6వ వచనం, 5వ వచనంలోనే సెకండ్ లైన్, మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము అని మోషేకి దేవుడు తెలియజేయటం మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు శ్రద్ధగా వినకపోతే ఏమవుతుంది, తప్పుపోతారు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. శ్రద్ధగా వినకపోవడం కారణం బట్టి వాళ్ళు ఏమైపోయారంటే దేవుడు ఊహించినట్టుగానే జరిగింది. సమస్త భూమి మీద ప్రత్యేకమైన జనం ఎవరు? ఇశ్రాయేలు. 20వ అధ్యాయము 23వ వచనం చూడండి ఏమంటున్నారు. దేవుడు ఏం తెలియజేసిన చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 23వ వచనం చూడండి. చదువుతారా? మీరు నన్ను చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని కొలుస్తున్నారు. బాగానే ఉంది, దేవుని కొలుస్తున్నారు. తర్వాత ఏం చేస్తారంట, వాళ్ళు ఏం దారి చేసుకుంటారంట, ఒకసారి యెషయా గ్రంథం చదవండి. 55వ అధ్యాయం 8-9 చదవండి ఒకసారి. యెషయా గ్రంథము త్వరగా చదవండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎత్తుగా ఉన్నవి. ఇప్పుడు మానవుల యొక్క తలంపులు ఎటున్నాయి, దేవుని యొక్క తలంపులు ఎటున్నాయి? అది శాశ్వతమైన దాని గురించి. కానీ మానవులు ఆలోచించేది ఎప్పుడు కూడా ఈ లోకంలో ఏదో ఉన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ లోకంలో నువ్వు ఎంత జీవించినా నువ్వు చివరికి ఏమి సాధించలేవు. సాధించినన్ని కూడా నువ్వేం చేస్తావు, ఆ పెట్టిలో పెట్టినట్టుగానే ఉంటాయి, ఆ బీరువాలో ఉన్నట్టుగానే ఉంటాయి. ఆ తర్వాత ఎవరింటికి వెళ్తారో ఎవరు తీస్తారో ఎవరికి తెలియదు. మనుషులు ఎప్పుడు కూడా ఈ లోకానుసారంగా ఆలోచిస్తారు. లోకంలోనే మనకు అంతా కలిగి, మనకు అంతా వస్తుంది, లోకంలోనే మనకు విమోచన ఉంది, మనకు కాస్త ధనం ఉంటే మనకి దాన్ని బట్టి మనకు అంతా రక్షణ ఉంది, మనకి దేవుని యొక్క కృప ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదం ఉందని మనం అనుకుంటాం. మానవుల యొక్క ఆలోచన విధానం. ఆయన తలంపులు వేరండి, ఆయన ఆలోచనలు వేరు. ఆయన ఏం చేసినా శాశ్వతమైనది చేస్తాడు. చూడండి, వీళ్ళ గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు, మీరు నన్ను కొలుచుచు. నిర్గమకాండము 20వ అధ్యాయం 23వ వచనం. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలైనను బంగారు దేవతలైనను చేసుకునకూడదు అని మాట ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎక్కడన్నామండి మనం? వెండి బంగారం ఎక్కడన్నా వెండి బంగారం గురించి ఎక్కడన్నా? క్రొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో వాళ్ళు ఎవరంటే యూదులు. వెండి బంగారం అంటే ఎలా రక్షింపబడుతున్నారు మీరు ఆలోచిస్తున్నారు? అదిగో చెప్పండి, ఇక్కడ మీరు వెండి దేవతలనైనను, ఇదంతా యూదుల గురించి చెప్తున్నాడండి, మన దేశానికి ఏం సంబంధం లేదు. ఓకే, వెండి దేవతలకైనను బంగారు దేవతలైన మీరు చేసుకునకూడదు. చేసుకుంటే ఏమవుతుంది? 4వ వచనం, 20వ అధ్యాయం 4వ వచనంలో అందుకనే చెప్పాడు. 2వ వచనంలో 3వ వచనం, నేను తప్ప మీకు వేరొక దేవుడు
ఆయన ఏం చేసేవాడండి? నేను తప్ప వేరొక దేవుడు ఉండలేడు అన్నవాడు ఏం చేసేవాడంటే అక్షయమైనది ఇచ్చేవాడు. లేదు నువ్వు కాదు, నువ్వు ఉన్నప్పుడు కూడా మాకు మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు అనుకున్న వాళ్ళేమో దేనికోసం ఆలోచించేవారు? క్షయమైన దానికోసం ఆలోచించేవారు. ఉందా? డిఫరెన్స్ ఉందా? దేవుని యొక్క ఆలోచన, మనుషుల యొక్క ఆలోచన డిఫరెన్స్ ఉందా? ఉంది. మీ అందరికీ తెలుసు, ఐగుప్తు నుంచి యువతలకు రప్పించింది ఎవరండి? ఏకైక దేవుడు, యెహోవా దేవుడు వాళ్ళని నడిపించాడు. అయితే వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, సీనాయి కొండ దగ్గరికి వచ్చిన తర్వాత మోషే గారు పర్వతం ఎక్కి దేవుని వద్దకు వెళ్ళి ఆజ్ఞలు పొందుతుంటుండగా అక్కడ 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు గడిచిపోయినాయి. కిందన్న ప్రజలందరూ కూడా ఈ దినాల్లో వాళ్ళు ఏం చేశారంటే, మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మోషే బ్రతుకున్నాడో చనిపోయాడో మాకు తెలియదు, మాకు ఒక దేవతని కావాలన్నారు. అంటే ఇప్పుడు మోషేని ఎలా చూశారు? ఎంతవరకు వాళ్ళు ఒక దేవతలాగానే చూశారు. అంటే దేవత ముందుండి నడిపిస్తున్నట్టుగా మోషేని వాళ్ళు ఆలోచించినట్టుగా చూస్తున్నాం. చూడండి 32 అధ్యాయము నిర్గమకాండము 32 అధ్యాయము 1 నుంచి మీరు చదువుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు ఆ ఇశ్రాయేలు ఉన్న కొంతమంది పెద్దలు ఏం చేశారంటే, మాకు దేవతను తయారు చేయి అన్నప్పుడు నిజంగా మీరు గమనించండి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఒకళ్ళు ఒక పక్షాన, ఒక కుటుంబం ఒక పక్షాన అయితే అక్కడ అనేక వేలమైన కుటుంబాలు ఒక పక్షాన్ని చేరింది. ఇప్పుడు అందరూ వచ్చి ఒక కుటుంబం పడిపోతే ఆ కుటుంబం అల్లాడిపోతుంది లేదా? ఆ 10 మంది చెప్పిన మాట ఇన్వాల్వ్ అవుతుంది లేదు? ఖచ్చితంగా. ఆహారం దగ్గరికి వచ్చారు, చెప్తే ఆహారం ఏమంటే, సరే మీ భార్యలకి మీ కుమారులకి మీ బిడ్డలకి ఉన్న ఆ చెవులు ఉన్న పోగులు తీసుకుని నా దగ్గర తీసుకుని అన్నప్పుడు పట్టుకొచ్చిన తర్వాత అహరోను ఏం చేశాడండి? దేంతో చేశాడు? అది ఏం చేశాడు? 4వ వచనం, అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో ధూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన తోడగా చేసెను. ఏం చేశాడండి? దేంతో చేశాడు? బంగారంతో చేశాడు. ఇప్పుడు అక్కడ ఎవరితో చెప్తున్నారు మీరు చెప్పాలి. ఐగుప్తు నుంచి మమ్మల్ని నడిపించింది ఇదే అన్నది ఎవరండి? ఇశ్రాయేలు. ఎలా చెప్తున్నారు? 4వ వచనం చూడండి ఒకసారి. పోత పోసిందేమో ఒకళ్ళు, ఆయన చేసి పక్క వచ్చేసాడు, సైడ్ అయిపోయాడు. ఎవరో అహరోను కూడా సైడ్ అయిపోయారు. తర్వాత ఇశ్రాయేలు అంటున్నారు చూడండి. అప్పుడు వారంటే ఎవరు? ఎవరైతే మాకు ఒక రూపం, ఒక దేవతను చేయని అడిగారో వాళ్ళు అంటున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? చూడండి 4వ వచనం సెకండ్ లైనా, వారు ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అన్నాడు. అంటే రప్పించడం అంటే అర్థం ఏంటండి? విమోచించడమేనా? రప్పించడం అంటే అక్కడి నుంచి బానిసత్వంలో నుంచి తీసుకురావడం, అంటే అక్కడి నుంచి బానిసత్వంలో నుంచి, ప్రమాదంలో నుంచి, పాపంలో నుంచి బయటికి తీసుకురావడం అంటే అర్థం ఏంటి? విమోచించడం. వాస్తవానికి విమోచించింది ఎవరు? అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. అటువంటి దేవుడు మర్చిపోతారని సంగతి ముందే చెప్పి ఇందాకేమన్నాడు? నిర్గమకాండంలో 20:23 ఏమన్నాడు? మీరు నన్ను కొలిస్తే బాగానుంది, తర్వాత ఏం చేసుకుంటారో చెప్పాడు. వెండితోనూ బంగారంతోనూ దేవతలు చేసుకుంటాడు. ఇప్పుడు అలాగే చేసుకున్నారు వీళ్ళు. అక్కడ మొదలైంది చేసుకోవటమే జరిగింది. ఇంకా రాజుల మొదటి గ్రంథము తెలుసు మనందరికి. ఒక రాజు ఉన్నాడు, మనందరికంటే మనకు కాదండి, ఇశ్రాయేలుకి రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏంటండి? ఆయన ఏం చేశాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు అతను మంచి రాజుగా ఉండడం కొరకు. దేవుడు అతను ఏర్పరచుకున్నాడు, కానీ అతను దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, ఒక ఇశ్రాయేలుకి ఒక రాజు, మొట్టమొదటి రాజు ఎవరంటే యారోబాముకి దేవుడు ఏం చేశాడంటే 10 గోత్రాలు అప్పచెప్పాడు.
నువ్వు దావీదులాగా నడుచుకుంటే నిన్ను హెచ్చిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఆ యరొబాముకి చెప్పడం జరిగింది. యరొబాము ఏం చేశాడంటే, చూడండి, ఆ ఇశ్రాయేలు ప్రజలు నిజమైన దేవుని వైపు తిరగకోకుండా ఏం చేశాడంటే, దానులో ఒకటి, బేతెల్లో ఒకటి 2 దూడలు పెట్టాడంట. పెట్టినోడు బాగానే పోనీ ఇన్ని వాళ్ళన్నా నడిచి వాళ్ళన్నా ఉండాలి ఆలోచన. ఎవరికి ఉండాలన్న ఆలోచన? ఇప్పుడు చెప్పే వాళ్ళు విన్నని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, కానీ విన్నోళ్ళు కూడా కొంచెం ఆలోచన పెట్టాలి కదా, సరైందా కాదా అనేది ఆలోచన పెట్టాలి కదా. ఆ రోజు ఆలోచన లేదు వాళ్ళకి. చూడండి 25వ వచనంలో, తర్వాత యరొబాము ఎఫ్రాయిము మందు షేకెము పట్టణం కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనియేలును కట్టించును. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కుపోవచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తన యజమాని తోటి తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతదగునని యరొబాము ఏం చేయడంట? తన హృదయమందు తలంచి, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం ఏం చేశాడండి? తన హృదయమందు తలంచి ఏం చేశాడంట? ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించాడంట. చేయించి ఒకటేమో దానిలోను ఒకటేమో బేతుల్లో పెట్టి, ఇదిగో ఇశ్రాయేలు, మిమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించింది ఎవరో కాదు ఇదే అన్నాడు. నమ్మరా లేదు ఇశ్రాయేలు? నమ్మరు. అది ఎక్కడి వరకు కొనసాగిందంటే, కొనసాగుతూనే ఉంది. యరొబాము మొదటి రాజు అయితే 10వ రాజు వరకు, యెహూ అనే రాజు వరకు కూడా అది విషయాన్ని కనిపిస్తుంది మనకి. చూడండి, రాజుల గ్రంథం 2వ గ్రంథము 10వ అధ్యాయము 29వ వచనం మీరు చూస్తే, ఇది దేవుని యొక్క సంకల్పంలో ఒక భాగంగా ఇక్కడ 2 విషయాలు కనిపించిన ఉద్దేశంతో మీకు యూదుల యొక్క పరిస్థితి విధానాలు ఎలాగ ఉన్నాయో వాళ్ళు అనటానికి కారణం ఏంటో అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 29వ వచనం మీరు చూడండి. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నాబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలమందున బంగారు దూడలను అనుసరించట మానలేదు. ఎన్నోవాడండి ఈయన? యరొబాము మొదటి రాజు అయితే ఇశ్రాయేలుకి, ఈయన 10వ రాజు అని చూడండి. మధ్యలో ఎంతమంది దాటుకుంటుంది చూడండి, పోలేదు. ఎంత ప్రయత్నం చేసినా అవి కొనసాగుతూనే ఉన్నాయి. హోషేయ గ్రంథాన్ని కూడా మనం ఆలోచన చేస్తే దాన్ని ఎలా చేశారంటే, తమకు తోచినట్లుగా అంటే వాళ్ళకి ఆలోచనలో ఎలాగైతే తోస్తుందో అలా తోచుకున్నట్టుగా వాళ్ళు చేసుకుని వాళ్ళు అనుసరించడం. ఇదే మమ్మల్ని రక్షించింది, ఇదే మమ్మల్ని విమోచించింది అనే ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదివితే త్వరగా మనం ముగించేసుకోవచ్చు. హోషేయ గ్రంథము దానియేలు తర్వాత ఉంటుంది. 13వ అధ్యాయం 2వ వచనంలో, ఇప్పుడు వారు పాపము పెంపు చేదురు, తమకు తోచినట్లు వెండితో విగ్రహములను. ఏమేం కనిపిస్తున్నాయండి అక్కడ మీకు? ఏమేం కనిపిస్తున్నాయండి? పేతురు గారు ఏమన్నారు అంటే, వాళ్ళు పితరులు వ్యర్థ ప్రవర్తన దేని ద్వారా విడిపింపబడ్డామని ఆలోచన ఉన్నారు వాళ్ళు, యూదులైన వారు. అంటే ఆ కాలాన్ని కూడా, పేతురు గారు చెప్పే కాలాన్ని కూడా వాళ్ళ యొక్క ఉద్దేశం ఎలాగే ఉంది? ఇగో ఇదే కనిపిస్తుంది అక్కడ. ఏం కనిపిస్తుంది? వెండి బంగారమే కనిపిస్తుంది. తమకు తోచినట్లు, తమకు అనుకూలంగా, తమ కోరుకున్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే వెండితోనూ బంగారంతోనూ చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అది ఎక్కడి వరకు ఉందంటే మన అపోస్తుల కార్యంలో కూడా, కొత్త నిబంధనలు కూడా చూస్తాం. 17వ అధ్యాయం 29వ వచనం చదవండి. అందుకనే దాన్ని ఏమీ లేదని చెప్పాడు, అది దేవత్వం లేదురా బాబు, దాన్ని అనుసరించదని చెప్పాడు. 29వ వచనం అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 29వ వచనంలో, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలసబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని. అంటే దేవత్వం పోలి ఉన్నప్పుడు ఏమొస్తుంది ఆలోచన? అదే మాకు దైవము,
ఆ దైవమే మమ్మల్ని నడిపించింది, ఆ దైవమే మమ్మల్ని విమోచించింది అన్నట్టుగా భావనలో వాళ్ళు ఉన్నారు. అందునే కదండి రోమిలు ఏం చేశారంట, అక్షయుడగు దేవుని మహిమను ఏం చేశారంట, వాళ్ళు క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ఏం చేయడంట, మార్చేశారంట. కాకుండా అంటే రోమిలతో పాటు యూదులైన వారు కూడా వాళ్ళకి ఏకీపించారు. అది మరణానికి కారణమైనప్పుడు కూడా ఆ రోమిలు చేసిందని కూడా కొంతమంది యూదులు అది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు కూడా ఏం చేశారంటే కొంతమంది దానికి ఏకీపించేశారంట. అంటే యేసుప్రభు గారు వచ్చేంత కాలంలో కూడా పౌలు గారు కూడా ఈ 17 అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఏదోన్సుల పట్టణంకి వచ్చినప్పుడు తెలియబడిన అన్న ఒక దేవత అక్కడ పేరు పెట్టుకుని అత్యాశక్తి భక్తి ఉన్న వాళ్ళు బాగా మళ్ళీ నెలలో అంటే అక్కడ ఆ రోజులు ఎలా తయారైపోయిందంటే వాళ్ళ ఇష్టానుసారంగా తమకు తోచినట్టుగా తనకు ఆలోచన ప్రకారంగా వాళ్ళకి నచ్చినట్టుగా విగ్రహాలు చేసుకోవటం, దాన్ని నిలబెట్టుకోవటం, దాన్ని పూజించడం మొదలెట్టడం, ఇదే మమ్మల్ని నడిపిస్తున్నట్టుగా ఫీలింగ్లో వాళ్ళు వెళ్ళిపోయారు. రోమిలు రాసిన పత్రికలు మీరు చూడండి, 1వ అధ్యాయము 23 వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు సతస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చేశారంట. మార్చేసుకున్నారా? మార్చేసుకున్నారు. ఏ 32 వచనం. ఇట్టి కార్యములను అభ్యసించి వారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. కలిసిపోతున్నారు, అలా కలిసిపోయారు అక్కడ. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానంలో ఏమైపోయిందంటే, ఇగో ఈ వెండి బంగారం బట్టే మాకు విమోచన కలిగింది అన్నప్పుడు పేతురు గారు అంటున్నారు, వచ్చేసి నేను మాట చదువుకుని నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపరపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా, అంటే వాళ్ళ పితృలు అనుసరించి వ్యర్థ జీవితము ఏదో వెండి బంగారం బట్టి మీకు ఏదో విమోచన వచ్చిందని అనుకోద్దు. అసలు వచ్చింది దాన్ని బట్టి కాదురా అని చెప్పేసి తర్వాత చెప్పినట్టు తర్వాత పాయింట్లో 19వ వచనంలో క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ దేని చేతంట, అమూలమైన రక్తము చేత. దేని బట్టి విమోచన కలిగిందంట వాళ్ళకి? అమూలమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరగరా అన్నాడు. ఇప్పుడు నిజమైన విమోచన ఎక్కడుందండి? ఈ వెండి బంగారం బట్టి ఉందా? క్రీస్తు రక్తం బట్టి ఉందా? క్రీస్తు మరణించడానికి ఎప్పుడు ఆలోచన? అది జగత్తు పునాది వేయ వరకు మునిపే ఆలోచన, సంకల్పము భాగం. అయితే ప్రజల యొక్క తీరు విధానం ఎలా ఉందంటే, ఇదిగో ఈ లోక సంబంధమైన వాటిని అనుసరిస్తూ ఇదే మాకు విమోచన అన్నట్టుగా వారి యొక్క భావన ఆ రోజుల్లో కనిపించింది. కాబట్టి సువార్త ఎంతమంది, లేకపోతే సువార్తకి ఎంతమంది విధేయులు అవుతారో, సువార్తకి ఎంతమంది అవిధేయులు అవుతారో అనేది ముందుగానే దేవుడు ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి. కాబట్టి సువార్తకి విధేయులగు వారు తన కుమారునితో సారూపం కలవరటానికి దేవుడు ఏం చేయడంటే వారిని ముందుగా నిర్ణయించున్నాడు. ఒకటేమో ఇంతకుముందేమో దేవుడు వాళ్ళని ఎరిగి ఉన్నాడని చెప్పాడు. ఎలాగా? ఇందాక ఒక మాట చదవని గుర్తుందా మీకు? రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దేవుడు ఎవరిని ముందు ఎరుగునో, ఎలా ఎరిగాడు, ఎలాగ నిర్ణయిస్తున్నాడు? మరి ఎలా నిర్ణయించినటువంటి దేవుడు నిర్ణయిస్తాడా? ఎలా నిర్ణయిస్తాడు అనే విషయం కూడా మనం ఆలోచన చేయాలి కదా. చేయాలంటే లేదా? ఆలోచన చేయాలి. ఇప్పుడు మట్టికి మీరు గమనించండి, సువార్తకి ఎంతమంది విధేయులు అవుతారో ఎంతమంది అవిధేయులు అవుతారో అనేది ముందుగా దేవునికి తెలుసు. ఎలాగంటే అది వాక్యాధారంగా మనము దేవుని చిత్తమైతే మరొక ప్రభు దినంలో ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. గమనించిన ఎంత తేడా ఉందో దేవుని యొక్క తలంపులకి మనుషుల యొక్క తలంపులకి. మనుషులు ఎప్పుడు కూడా ఈ లోకానుసారంగా ఎక్కువ ఆలోచిస్తారు. దేవుడు ఈ లోకంలో ఏమీ లేదు,
మీరు ఒక దినాన్న లోకయాత్ర చేయాలి. మీరు నా దగ్గరికి రావాలంటే ఎక్కడ నిజమైన విమోచన ఉందో ఆ విమోచనకి మీరు విధేయులవుతే మీరు ధన్యులు. దేవుడు అంతకే కదండి ఎంత సంకల్పం అంతా ఏర్పాటు చేసింది, ఆయన దగ్గర రావడానికనా లేకపోతే దేవునికి దూరం వైపు నశించిపోవడానికా? కాబట్టి దేవుని యొక్క సంకల్పము అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆ రోజు యూదులు నడిచినట్టుగా మనం నడవకూడదు. ఇప్పుడు కూడా క్రైస్తవుల్లో కూడా విగ్రహారాధన ఉంది. ఉందంటారా లేదంటారా? ఉంది. ఎలా అంటే మీరు విగ్రహాల దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టండి పూజ చేస్తున్నారు, అది విగ్రహాన్ని కాదు, వేరే రూపంలో కూడా విగ్రహారాధన ఉంది క్రైస్తవుల్లో. అది బైబిల్ మనకు తెలియజేసింది. మీరు చదువుతుంటారు కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అది ఉన్నా మనకు ప్రమాదమే, అది ఉన్నా మనం ఈ ఇమోషన్ కోల్పోతాం. మనకి ఎంతవరకు దేవుడు అనుగ్రహించాడో దాన్ని సంతోషించడమే మానవ యొక్క విధి. దాన్ని అధిగమించి మనం లేనిపోయిన ఆశలు కోరికెళ్తే ఇదిగో నిత్య జీవం అనేది ఇది కోల్పోతాం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క సంకల్పంలో అమూలమైన రక్తము చేత విమోచింపబడాలనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దీంట్లో ఎవరున్నారో ఆలోచన చేసుకోవాలి. గమనించారు కదా, ఈ ఒక్క వాక్యంలో 2 విధాలు కనిపిస్తుంది. కొంతమంది ఏమంటారంటే నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటి అనుకుంటాం. చివరికి ఏముండవు, చివరికి ఇదే మనకి. ఎవరైనా సరే, ఎంతోమంది రాజులు ఎంతోమంది వీటిని వ్యతిరేకించి నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని సంకల్పాన్ని నిరాకరించి ధూళి వలె ఎగిరిపోయి కొట్టుకుపోయిన వారికి ఉన్నారు. మనం ఎంతండి, మనం ఏ పాటి వాళ్ళము. కాబట్టి దేవుని యొక్క సంకల్పానికి మనం విధేయులగి ఆ ప్రకారంగా ఇందాక మనం నిర్గమాకాండలో 19:5 చదువుతాం. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరిస్తే అన్నాడు. ఇప్పుడు కూడా మనకు నిబంధన ఉందా? ఏ నిబంధన అది? క్రొత్త నిబంధన. అక్కడే మామూలుగా శిక్ష మామూలుగా ఉండేది కాదు, మరి కొత్త నిబంధనలో కూడా శిక్ష లేదంటారా? అది తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఆలోచన చేయండి. సంకల్పం గురించి ఎంత ప్రాముఖ్యమో, సంకల్పంలో దేవుని యొక్క ఉద్దేశం ఎంత, తన యొక్క చిత్తాన్ని తన భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా రాయించడం జరిగింది. ఆ విషయాలే మనం చదువుకుని దేవుని యొక్క చిత్తం ఏముందో, దేవుని యొక్క సంకల్పం ఏముందని నేర్చుకుని ఆ సంకల్పానికి మనం నిజంగా విధేయులైన వారైతే మనం నిజంగా మన ధన్యులమవుతాం. మన కోసం చిత్తపరిచిన ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి ఈ నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవాలని ఇంతవరకు ఎంతో శ్రద్ధాభక్తులతో విన్న ఈ మాటలు మీకు హెచ్చరిక చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ పేరు చెప్పిన వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.